قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మద్రసా అల్లిమ్ని అల్ ఇస్లాం అల్ ఖర్జ్, ఇందులో మనం తౌహీద్ మరియు ఫిఖ్ నేర్చుకుంటాం. ఈరోజు తౌహీద్లోని మొదటి పాఠం షురూతు షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. దాన్ని గురించి మనం అంటే లా ఇలాహ ఇల్లల్లా షరతుల గురించి నేర్చుకుందాం. ఎందుకంటే ఈ పాఠం ప్రతి ఒక్క ముస్లింకు, స్త్రీ పురుషులకు చాలా ముఖ్యమైనది, చాలా ప్రధానమైనది. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా, దీన్ని మనం పవిత్ర వచనం అంటాం. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసులు మరియు ప్రవక్త అని అర్థం. ఈ రెండు వాక్యాలను కలిపి మనం ఎప్పుడు చదివినా సరే మనం చదువుతాం. అదేవిధంగా ఒక ముస్లిమేతరుడు ఇస్లాం స్వీకరించాలనుకుంటే, ఇస్లాంలోనికి ప్రవేశించాలనుకుంటే, ముస్లింగా మారాలనుకుంటే ఈ పవిత్ర వచనాన్ని తెలుసుకొని, దాని అర్థం తెలుసుకొని, దానిపై సంపూర్ణ నమ్మకం కలిగి, దాని పట్ల చిత్తశుద్ధి కలిగి, సత్యసంధతతో దాన్ని స్వీకరించి దాని యందు విధేయత చూపుతానని, దాన్ని ప్రేమిస్తానని మనసులో వాగ్దానం చేస్తూ నోటితో పలకాలి. అంతవరకు ఏదో నోటితో లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అని పలికినంత మాత్రాన అతడు ముస్లిం కాడు. అందువల్ల మనము అంటే ప్రతి ముస్లిం, స్త్రీ పురుషులు, పెద్ద చిన్న అందరూ కలిసి ఈ లా ఇలాహ ఇల్లల్లా యొక్క షరతులను తెలుసుకొని వాటిని జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీటిని మనం గుర్తుంచుకొని వాటి ప్రకారం ఆచరిస్తూ వాటిని ఇతరులకు మనం అందజేయాలి. అయితే ఇక్కడ మొట్టమొదటి విషయం ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా, ఇది పవిత్ర వచనం. ఎవరైనా సరే దీన్ని పఠించే వ్యక్తి మొట్టమొదట దీని అర్థం, దీని భావం తెలుసుకోవాలి. అంటే దీని పట్ల జ్ఞానం కలిగి ఉండాలి. దాని అర్థం ఏమిటి, నేను నోటితో ఏం పలుకుతున్నాను, దాని భావం ఏమిటి అనే విషయాలు తెలుసుకొని మరీ ఉండాలి. అంటే మొట్టమొదటిది దాని పట్ల జ్ఞానం కలిగి ఉండాలి. మిత్రులారా, అంటే దాని పట్ల జ్ఞానం లేకుండా, తాను ఏం చదువుతున్నానో తెలియకుండా నోటితో పలికినంత మాత్రాన ఎవ్వరూ ముస్లిం కారు. కొందరు బలవంతంగా ఎవరైనా పలికితే అతడు కూడా ముస్లిం కాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ లా ఇలాహ ఇల్లల్లా షరతులను గురించి తెలుసుకోవాలి. మిత్రులారా, ఆ తర్వాత వస్తే
దాని పట్ల సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. అంటే దేవుడు తప్ప, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ లేరు అని దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం లేకపోతే, నమ్మకం లేకుండా నోటితో పలికితే దానివల్ల ఎటువంటి లాభము చేకూరదు. ఇకపోతే మూడవది చిత్తశుద్ధి. పవిత్ర వచనం ప్రకారం ఆచరిస్తూ ఒక్క అల్లాహనే చిత్తశుద్ధితో ప్రార్థించాలి, ఇంకా ఆరాధించాలి. ఇంకా బహుదైవారాధనకు రవ్వంతైన అవకాశం ఇవ్వరాదు. మనందరి ఆరాధనలు స్వచ్ఛంగా అల్లాహ్ కొరకే అంకితం చేసుకోవాలి. మిత్రులారా, ఆ తరువాత సత్యసంధత. ఆ పవిత్ర వచనం ప్రకారం సత్యసంధత కలిగి ఉండాలి. పవిత్ర వచనం అతి సత్య వచనమని స్వచ్ఛమైన మనసుతో విశ్వసిస్తూ కేవలం అంటే మనస్తత్వానికి అతి దూరముగా, అంటే ఇక్కడ కపటత్వానికి అతి దూరముగా ఉండాలి. అంటే సత్యసంధత కలిగి ఉండాలి. ఇకపోతే ఐదవది స్వీకరించాలి. స్వీకారం కూడా ఉండాలి. ఏ పవిత్ర వచనాన్నైతే మనము నోటితో పఠిస్తున్నామో దాన్ని స్వీకరించాలి. మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించాలి. పవిత్ర వచనాన్ని నిస్సంకోచంగా స్వీకరించి అంగీకరించాలి. కొందరు పవిత్ర వచనాన్ని నోటితో ఉచ్చరిస్తూ అర్థం కూడా తెలుసుకుంటారు, కానీ గర్వాహంకారాలు మరియు ఈర్ష్య ద్వేషాల వల్ల వాళ్ళు ఆ వచనాన్ని అంగీకరించరు. మిత్రులారా, ఇకపోతే దాని పట్ల విధేయత. అంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా పవిత్ర వచనం పట్ల దాన్ని పఠించిన తరువాత మనపై వచ్చే విధులు ఇంకా బాధ్యతలను పట్ల విధేయత కలిగి ఉండాలి. పవిత్ర వచనాన్ని అంగీకరించిన తరువాత అల్లాహ్ ఆదేశాలకు పూర్తిగా విధేయులు కావాలి. అదెలా అంటే అల్లాహ్ ఆదేశాల ప్రకారం ఆచరిస్తూ ఆయన నిషేధించిన వాటికి అతి దూరముగా ఉండాలి. ఇస్లాం యథార్థం ఏమిటంటే మానవుడు తన తనువు మనసు ద్వారా అల్లాహ్ పట్ల విధేయత చూపాలి. ఏక దైవారాధన మరియు దైవ ప్రవక్త గారి అనుసరణ ద్వారా అల్లాహను సంతృప్తి పరచాలి. మిత్రులారా, ఇకపోతే దాని పట్ల ప్రేమ, మనస్ఫూర్తిగా ప్రేమ కలిగి ఉండాలి. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా, దేవుడు తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ లేరు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త. ఇది పవిత్ర వచనం. ఈ పవిత్ర వచనాన్ని కొందరు నోటితో పలుకుతారు, కొందరు దాని అర్థం కూడా తెలుసుకుంటారు, కానీ దాన్ని ప్రేమించరు. కానీ ఒక సత్య విశ్వాసి దాన్ని, ఆ పవిత్ర వచనం పట్ల దాని అర్థం, దాని భావం అంటే జ్ఞానం కూడా నేర్చుకుంటాడు. దాని పట్ల సంపూర్ణ నమ్మకం కలిగి ఉంటాడు. దాని పట్ల చిత్తశుద్ధి కలిగి ఉంటాడు. దాని పట్ల సత్యసంధత కలిగి ఉంటాడు. దాని పట్ల స్వీకారం అంటే దాని ఆదేశాలను, దాని ఉపదేశాలను స్వీకరిస్తాడు. అదేవిధంగా దాన్ని పఠించిన తరువాత వచ్చే బాధ్యతలను, విధులను, వాటి పట్ల అంటే అల్లాహ్ ఆదేశాల పట్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల పట్ల విధేయత కలిగి ఉంటాడు.
ఇంకా వాటి పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. అందువల్ల మనం దాని పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. పవిత్ర వచనం యందు విశ్వాసం ఉండటమే కాదు, దాని పట్ల ప్రేమ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ను ప్రేమించేవాడు అల్లాహ్ ధర్మమైన ఇస్లాంను తప్పక ప్రేమిస్తాడు. అల్లాహ్ పట్ల ప్రేమ లేనివాడు అల్లాహ్ ధర్మాన్ని కూడా ప్రేమించడు. అందువల్ల ఈ పవిత్ర వచనమే మానవునికి స్వర్గంలోనికి తీసుకొని పోతుంది. అందువల్ల సోదరులారా, మన విశ్వాస సోదరులందరూ అంటే ప్రతి ఒక్క ముస్లిం, స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరూ ఈ లా ఇలాహ ఇల్లల్లా పవిత్ర వచనాన్ని గురించి నేర్చుకొని వాటిని గుర్తుంచుకొని వాటిని ఇతరులకు అందజేయాలి, ఇతరులకు బోధించాలి. పురుషుడి బాధ్యత, పురుషుడు బాధ్యుడు, తన కుటుంబానికి, తన పిల్లలకు, తన భార్యాబిడ్డలకు బాధ్యుడు. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి వీటిని నేర్చుకొని తన భార్యాబిడ్డలకు నేర్పాలి, తన బంధువులకు నేర్పాలి, తన సోదరులకు, తన స్నేహితులకు నేర్పాలి. ఎందుకంటే ఇది లేకుండా ఎవరైనా మరణిస్తే వారు స్వర్గానికి బదులు నరకానికి గురవుతారు. మిత్రులారా, ఇవి మొత్తం, ఈ షరతులు మొత్తం ప్రతి ఒక్క ముస్లిం గుర్తుంచుకోవాలి. వీటి తరువాత ఖురాన్లోని ఆదేశాలు మరియు ప్రవక్త సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని తూచా తప్పకుండా పాటించాలి. ఇవన్నీ కావాలంటే దైవభీతి ఉండాలి. ఆ దైవభీతి మనకు ఈ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అనే పవిత్ర వచనాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడే అది మనకు లభిస్తుంది. మిత్రులారా, అల్లాహు తాలా మనందరికీ ఇస్లాం ప్రకారం ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహు తాలా మనందరికీ ఇస్లాం జీవన విధానం పట్ల జీవించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలన్ నబీ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఖుల్ హల్ యస్తవిల్లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్